హాయ్ తిరువేరు గారు. హాయ్ సార్. టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే మీరు చెప్పినట్టే ఒక ఊర్లో కొన్ని పాత్రలు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే మీరు మసూదా తర్వాత హిట్ కొట్టిన తర్వాత అంటే ఇంత టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బేసిక్గా ఎవరైనా కూడా ఏంటంటే హిట్ ఫామ్లో ఉన్నప్పుడు వచ్చిన కథలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆలోచిస్తారు కానీ బట్ ఇంత టైం తీసుకోవడానికి ఇంత టైం ఇన్వెస్ట్ చేశారు డేట్స్ కన్నా కూడా సార్. ఏంటి రీజన్? అంటే ఈ మధ్యకాలంలో కూడా రోజు కథలు విన్నా మనకు నచ్చేవి చాలా అరుదుగా దొరుకుతుంటాయి సార్. అందులో కూడా నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని షూట్ స్టార్ట్ చేశాను కూడా. కొన్ని కారణాల వల్ల సినిమా కూడా వ్యవసాయం లాంటిదే, పురుగు ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కొన్ని స్టేజెస్లో నా ప్రాజెక్ట్స్ ఆగాయి. అవి ఎప్పటికి వస్తాయో తెలీదు. సో వర్క్ అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. అవి బయటికి రాకపోవడం వల్ల గ్యాప్లా కనబడుతుంది. అయితే ఈ సినిమాకి కో ప్రొడ్యూసేషన్ అన్నారు కదా సార్, అంటే బడ్జెట్ వైజా లేదంటే మీ ఓన్లీ నా డేట్స్ సార్? అదే అంటే మీ ఇన్పుట్స్ ఏమన్నా ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందా లేదంటే కనుక బడ్జెట్ వైజ్? లేదు సార్, అంటే కొత్త ప్రొడ్యూసర్ చిన్న సెటప్లో చేస్తున్నప్పుడు నా రెమ్యూనరేషన్ కూడా వాళ్ళకి భారం అవ్వకూడదు, క్వాలిటీ మీద పడకూడదు, రేపు పొద్దున సినిమా చూసేప్పుడు ఆ ఇబ్బందులు కలగకూడదు అనేసి నేను అలా జాయిన్ అయ్యాను. డైరెక్టర్ గారు అంటే ఆయన చెప్పినట్టే తిరువీర్ గారు చెప్పినట్టు అంటే చాలా చిన్న పాయింట్, అంటే ప్రీ వెడ్డింగ్ షో అనే దాన్ని నమ్మి దాని మీద మొత్తం సినిమా చేయడం అనేది. సో బట్ లేయర్స్ ఏముంటాయి దీంట్లో? నెక్స్ట్ వేరే అంటే కొంతమంది కథలా లేదంటే దీన్నే అందరికి ఆపాదించి కథలా చేశారు? ఎలా ఉండబోతుంది సినిమా? లేదండి, ఎక్కువ కథలు ఏమి ఉండవు. ఒకటే స్టోరీ, సింగిల్ స్టోరీ. ఒక విలేజ్లో ఒక ఫోటోగ్రాఫర్ కథ. ఆ ఫోటోగ్రాఫర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే దానివల్ల ఆ ఫోటోగ్రాఫర్ లైఫ్ ఎలా మారింది అనేదే కథ. సో లేయర్స్ ఏమి ఉండవు. అంటే లేయర్స్ అంటే కథలో లేయర్స్ ఉంటాయి కానీ ఇంకా అంటే ఇది మన ప్లాట్స్ అంతే. ఆయన కథే కంప్లీట్గా ఒక రమేష్ అని ఒక ఫోటోగ్రాఫర్ కథే ఇది కంప్లీట్గా అంతే. ఇంకా అంతేగాని ఒక 2-3 కథలు కలిపి ఆ టైప్ అయితే ఏం కాదు అది. హలో అండి, టీజర్ చాలా బాగుంది తిరువూరు గారు అండ్ వెయిటింగ్ ఫర్ దిస్. అండ్ అంటే ఈ ఫోటో షూట్స్ గురించి మాట్లాడితే అదొక పెద్ద టాపిక్ అయిపోతుంది. రీసెంట్గా కొన్ని మనం ఫోటో షూట్స్ చూస్తుంటే బురదల్లో వీటిల్లో కూడా దిగి మరీ ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. అంటే చాలా వరస్ట్గా వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడి వరకు లిమిట్ దాటేసి ఫోటోషూట్లు చేసుకుంటున్నారు కదా, దాన్ని కూడా ఏమైనా మీరు అడ్రస్ చేశారు ఈ సినిమాలో? లేదండి, అంటే ఓన్లీ ఒక కథ, అంటే ఒక జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం వల్ల ఫోటోగ్రాఫర్ జీవితం ఎన్ని రకాలుగా మలుపు తిరిగిందన్న దాని మీదే ఉండింది. అండ్ ఆ సైడ్ అయితే మేము తీసుకోలేదు. అండ్ తను చాలా పర్టికులర్ ఏంటంటే ఏది చెప్పినా నాకు ఇది కాదండి, నేను ఇలాగే అనుకున్నానండి అనే దానికి ఫస్ట్ నుండి ఈ రోజు వరకు కూడా తను ఏదైతే నమ్మాడో దాని మీదే స్టిక్ అని అయి ఉన్నాడు, పక్కకు జరగలేదు ఎక్కడ కూడా. అండ్ ఇది ఓన్లీ వెడ్డింగ్ ఫోటో దాని గురించే ఉంటుందా స్టోరీ అంతా? కొందరి జీవితాలు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఎలా మారాయి అన్నది కదండి. అది కొంచెం అంటే మరీ ప్రీచిగా ఎక్కడ ఉండదు. సరదాగా సినిమా చూస్తున్నంతసేపు 2 గంటలు నవ్వుతూ ఉంటారు, మీకు టైం కూడా తెలియదు ఎప్పుడైపోయింది. సో ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ యొక్క కష్టాలు ఏమైనా తెలుసాయా? టు బీ ఫ్రాంక్, నాకు కెమెరా పట్టుకోవడం కూడా రాదండి సినిమా ఒప్పుకునే వరకు. నేను దుబాయ్లో కెమెరా కొన్నప్పుడు దాంట్లో బ్యాటరీ ఎక్కడ వేయాలి కూడా నాకు తెలియలేదు. వెళ్ళి షాప్ అతను అడిగాను ఇది ఎలా ఆన్ చేయాలి అని. ఆన్ చేయాలంటే బ్యాటరీ వేయాలండి అన్నాడు. సో ప్రాక్టీస్ కోసమని కెమెరా కొన్నాను, మెమరీ కార్డ్ ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియదు నాకు. సో అది కూడా షాప్ అతనికి ఇచ్చి ఇది కూడా వేసిండంటే అప్పుడు ఆయన వేసిస్తే ఆన్ ఆఫ్ పైన బటన్ ఉంటుందని కూడా నాకు తెలీదు. దీన్ని ఎలా ఆన్ చేయాలని ఇబ్బంది పడుతున్నాను. లైట్ బ్లింక్ అవుతుంది కానీ ఆన్ అవ్వట్లా. ఆడు నన్ను చాలా సీరియస్గా చూసి ఇలా అన్నాడు బటన్ ఇదే ఆన్, ఇది మాత్రం తెలియదు అని లుక్ ఇచ్చాడు. కొంచెం ఇబ్బంది కలిగింది. సో ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇక్కడ సార్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అనేది చాలా సింపుల్ టైటిల్ సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్, ఎలా మీకు తట్టిందండి? అంటే ఆలోచన ఎలా స్టార్ట్ అయిందో చెప్తే ప్లాట్ చెప్పాల్సి వస్తుంది. ప్లాట్ చెప్తే మళ్ళీ ఇది రివీల్ అయిపోద్ది. అందుకే నేను చెప్పలేను, ప్లీజ్ ఏమనుకోవద్దు. డిఓపి గారు, ఇందాక నుంచి ఏంటి సార్ అంటే బోర్లో ఆగి నీళ్ళు వచ్చినట్టు ఒక్కొక్క మధ్యలో వచ్చి ఇచ్చి వెళ్తున్నారు. ఏంటి అది? ఏంటి స్టార్టింగ్ ప్రాబ్లమా లేదంటే కనుక మరి లొకేషన్లో కెమెరాతో ఎలా చేసేవాళ్ళు? హ్యాపీగానే షూట్ చేసాం. మంచిగానే అయింది సార్. షూటింగ్ వరకు గుడ్ సార్. డైరెక్టర్ గారు, సో ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళ స్టోరీ అనుకోవచ్చా, ఆర్ఎల్స్ ఏమన్నా మీరు స్టడీ చేశారా వాళ్ళకి సంబంధించి? వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ స్టోరీ కాదు ఇది. అంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మారిన తన లైఫ్ స్టైల్, ఇంకా అక్కడి నుంచి వేరేగా వెళ్ళిపోద్ది కదా.
సో పర్టికులర్గా ప్రీ వెడ్డింగ్ అనేది ప్రీ వెడ్డింగ్ నుంచే కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీ వెడ్డింగ్ షో అంటే. మరి అంటే మీరు సజెస్ట్ చేస్తారా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదు? అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళదండి, అది నేను చెప్పలేను. అది డైరెక్టర్. సో ఈ మధ్య అంటే రీసెంట్గా సెప్టెంబర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా సింప్లర్ ప్లాట్స్తోనే డైరెక్టర్స్ ఫర్ ఏబుల్ టు ఎంగేజ్ ద ఆడియన్స్. సో మీరు ఈ టీజర్తో కూడా లైక్ సినిమా టైటిల్తో కానీ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ ఇట్ సెల్ఫ్. సో ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది టు ఎంగేజ్ ద ఆడియన్స్ అండ్ మీరు ప్లాన్ చేసిన రన్ టైం ఏంటి దీనికి? ఇది 2 గంటల సినిమా అండి. అంటే ఇది చాలా క్లీన్ కామెడీ అండి, ఎక్కడ ఫోర్స్ఫుల్గా కామెడీ ఉండదు. ఒకటి చెప్పాలంటే ఇన్సిడెంట్, తిరువీర్ గారు సినిమా ఒప్పుకున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ నేను ఇప్పటి వరకు ఈ సినిమా మీద పొందింది. తిరువీర్ గారు సినిమా కథ నచ్చింది, ఆయన ఒప్పుకున్నారు. నేను ఆయనకి నచ్చినట్టుగా తీయాలి ఫస్ట్. అంటే ఆయన అంత రిస్క్ చేసి నన్ను నమ్మినందుకు అల్టిమేట్గా నేను అందరికంటే ముందు సాటిస్ఫై చేయాల్సింది ఆయన్ని. ఫస్ట్ టైం ఆయన డబ్బింగ్ అయ్యాక ఈవెన్ మ్యూజిక్ కానీ ఏమీ లేదు, సినిమాని ఆఫీస్లో చూసి ఒక మాట అన్నారు, గుర్తుందో లేదో మీకు, కళ్ళకి చాలా హాయిగా ఉంది నాకు ఈ 2 గంటలు అని. చాలా ఈ రక్తపాతాలు ఇవన్నీ చూసి అయిపోయి రాహుల్ నాకు కళ్ళకి చాలా హాయిగా అనిపించింది 2 గంటలు అన్నారు. సో అలానే ఉంటుంది ఈ సినిమా, అంతే. అండ్ ఆ జియోగ్రఫికల్ థింగ్ ఎందుకంటే శ్రీకాకుళం అంతే ఎందుకు స్పెసిఫిక్గా? నాది నేటివ్ శ్రీకాకుళం అండి. సో రీజనల్ ఫీలింగ్ లేదు రీజనల్ ఫీలింగ్ అని కాదు, అంటే నాకు తెలిసిన భాష, అంటే నాకు దాని మీద పట్టు ఉంటుంది. మిగతా ఇప్పుడు అది పక్కాగా రూరల్ తీసుకోవాలి, రూరల్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ కాబట్టి ఏదో ఒక స్లాంగ్ అనేది నేను తీసుకోవాలి. ఏదో తీసుకుంటే మళ్ళీ నేను స్లాంగ్ కోసం ఇంకోళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాలి. అండ్ నాకు తెలియదు అనమాట అదంతా. ఇది శ్రీకాకుళం అయితే నాకు తెలిసింది కాబట్టి నాకు ఈజీ ఉంటుంది. అందుకే మీకు ఈజీ, ఆర్టిస్టులకి అంటే నాకు ఈజీ అన్నప్పుడు నేను నేర్పించుకుంటా, పర్లేదు. అది ఫస్ట్ నాకు క్లారిటీ ఉండాలి కదా ఆర్టిస్ట్ కంటే ముందు. అందుకే సార్ ఇక్కడ హీరో గారు చెప్పండి. అదే సార్, ఇప్పుడు మీద ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది, సిరీసా సమోసా తింటావా అని. అలాంటి డైలాగ్స్ ఇందులో ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? పర్టికులర్గా ఒక డైలాగ్ కాదండి, సీన్స్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, మీరు అవి తలుచుకొని నవ్వేలా ఉంటాయి. అండ్ పర్టికులర్లీ నాది రోహన్ ట్రాక్ కానీ లేకపోతే తన ఒక స్ట్రగుల్ ట్రాక్ ఉంటుంది హీరోయిన్, అది కానీ మీరు చూసినప్పుడు మీకు అవి గుర్తుండిపోతాయి. ఎలా అయితే సమోసా తింటావా సిరీస్ గుర్తుండిపోయిందో ఆ సీన్స్ తర్వాత ఆ స్ట్రగుల్ గుర్తుండిపోద్ది, నవ్వొస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సార్ ప్రతి ఒక్క వేరియేషన్ చూసుకుంటే. అంటే దాని గురించి ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ అయ్యారా సార్? అంటే ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్రకి సంబంధించి ఇది నా 3rd ఫిల్మ్ అండి. పలాస 1978 అప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను. ఎక్కడో చిన్న వెలితి ఉండింది, ఆ భాష ఎంత మధురంగా ఉంటుంది అంటే ఒక పాట పాడినట్టుగా ఉంటుంది. నాదేమో తెలంగాణ, కొంచెం బాగా కష్టపడాల్సి వచ్చింది పలాస అప్పుడు, కొంతవరకు పట్టు వచ్చింది. తర్వాత ఇంకొక సినిమా రిలీజ్ అవ్వలేదు, దాంట్లో కూడా ట్రై చేశాను. అండ్ ఇక్కడ రాహుల్ నాకు, నేను ఆ పలాసలో ఉన్న వెలితి ఇప్పుడు తీర్చేసుకుందాం అనుకున్నాను, బాగా నేర్చుకుందాం అనుకున్నాను. తను మిగతా క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఎందుకు తక్కువ డైలెక్ట్లో మాట్లాడుతున్న దానికి తనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దానివల్ల మాట్లాడాను, కానీ మిగతా క్యారెక్టర్లు మాట్లాడినంత ఫ్లూయెంట్గా మాట్లాడలేదు. సార్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అనేది, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి సార్. అంటే దాన్ని క్యాప్చర్ చేయడం అనేది చాలా, అంటే అప్పుడున్న మూమెంట్కే కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాంటిది మీరు ముందుగా అంటే సినిమాలో ఎలా దాన్ని మేనేజ్ చేయగలిగారంటే ఏం చెప్తారు? అంటే ట్రెండ్కి సంబంధించి అంటున్నారా? అంటే అందరికీ గుర్తున్నవే మేము ఎక్కువగా టార్గెట్ చేసామండి. అంటే ట్రెండ్ అన్నది ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. మేము షూట్ చేసేప్పటికీ రిలీజ్ అయ్యేప్పటికీ చాలా గ్యాప్ కూడా వచ్చేస్తుంటుంది, జనం చాలా క్రియేటివ్గా అయిపోతూ ఉంటారు. సో అందుకని అందరికి బాగా గుర్తున్నవి మాత్రమే వాడాం. ఓకే రోహన్ నీకే సాగర సంగమం సినిమాలో ఒక చిన్న పిల్లోడుగా చిత్ర విచిత్రమైన ఫోటోలు తీస్తుంటాడు. ఇందులో ట్రైలర్లో చూపించినట్టుగా మీరు కూడా ఒక అసిస్టెంట్గా చేస్తున్నారు. మీరు కూడా ఏమైనా ఫోటోలు తీసారా, లేదంటే మీరు కూడా చిత్ర విచిత్రంగా చేశారా అని? అది మీరు చూసి తెలుసుకోవాలండి. అదైతే చాలా కామెడీ సీన్స్ ఉన్నాయని అదే మొత్తం గ్యారంటీ ఇవ్వగలను. నేను అవన్నీ రివీల్ చేస్తే ఇంకా మీకు ఫన్నే ఉండదని నేనేం చెప్పట్లే. సో ప్లీజ్ డూ వాచ్ ది సాగర సంగమం. చూసావా? సారీ, ఏమనుకోకండి. డైరెక్టర్ గారు, పిల్లోని మొన్నే పుట్టాను. సరే, ఇది ప్రీ వెడ్డింగ్ షో. అంటే మీరు ప్రీ వెడ్డింగ్ షోకి ముందు అంటే షూట్ చేసుకోవాలంటున్నారా, చేయొద్దంటున్నారా ఈ సినిమా ద్వారా అని? అది చెప్పట్లేదండి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు చేసుకోండి చేయొద్దు అనేది అలాంటి స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వట్లేదండి. బట్ ఒక సాంగ్ ఉంటుంది ఇందులో, ఆ సాంగ్లో ఏం చెప్తున్నామంటే చెప్పచ్చు.
ఆ సాంగ్ అంటే ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షో అనే తీరు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది, ఎలా ఉండేది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి ఎలా మారుతున్నాయి అనేది చెప్పేది అంతే. అంతకు మించి కానీ ప్రీ వెడ్డింగ్ అంటే దీనివల్ల మెసేజ్ అయితే ఏమి ఇవ్వట్లేదండి. మీరు మ్యారీడా అండి? లేదండి ఇంకా. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటారా చేసుకోరా భవిష్యత్తులో? నేను చేసుకోలేనండి. హాఫ్ మ్యారీడ్ ఆల్రెడీ. ఆల్రెడీ లివింగ్ లో ఉన్నారు? లేదు అదేం లేదు. ఏ సాంగ్ షూట్ చేసుకుంటారు మీరు చేసుకుంటే? నేను చేసుకోలేనండి. నేను కెమెరా బ్యాకే కానీ ముందు నా వల్ల కాదండి. కెమెరామెన్ వరకు పెళ్ళయిందా? అవ్వలేదండి. అయ్యో, ఎవరికి కాలేదు. నెక్స్ట్ ఎడిటర్గా అయింది. మీరే షూట్ చేయాలి డైరెక్షన్, అది ప్రీ వెడ్డింగ్ షూట్. చేస్తానండి. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా డిఓపి సోమశేఖర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ టు మై సెల్ఫ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.